మాటలు కోటలు దాటుతాయి కానీ చేతల్లో మాత్రం ఏం ఉండదు అని ఒక సామెత ఉంటుంది. అంటే ఎక్కువ మాటలు చెప్పేవాళ్ళు ఆ మాటలే తప్ప చేతలైతే ఏమీ చేయరు అనేది. ఇప్పుడు షర్మిల గారి విషయంలో అదే కనిపిస్తుంది. ఆమె ఆ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగానే మొత్తం ఆమె మాట్లాడే మాటలన్నీ ఉన్నాయి. అయితే అందులో ప్రధానంగా ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది ఏంటంటే, తనను తాను ఎక్కువగా ఊహించేసుకుంటున్నారు షర్మిల అనే ప్రచారం జరుగుతుంది. తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోయింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ ఓడిపోవడానికి వాళ్ళు ఏం చేశారు అనేది వాళ్ళు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి, ఆత్మపరిశీలన చేసుకోవాలి. అది బీఆర్ఎస్ డ్యూటీ. గెలిచినందుకు ఎంత కృషి చేశారో, ఒక పక్క బట్టి విక్రమార్క పాదయాత్ర చేశాడు, ఒక పక్క రేవంత్ రెడ్డి పాదయాత్ర చేశాడు. పార్టీలోని నాయకులు అందరూ కూడా చాలా కష్టపడ్డారని వాళ్ళ ఫీలింగ్లో ఉంటే, షర్మిల గారు సింపుల్గా అవన్నీ పక్కన పెట్టేసి, అసలు నేను పోటీ చేయకపోవడం వల్లే కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఒక నియంతను గద్దె దించేశాను నేను, ఒక నియంతను గద్దె దించడానికి వైఎస్ఆర్టీపీ అనేది స్థాపించి తెలంగాణ వెళ్ళి పోటీ చేయకుండా ఉండి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాను, అక్కడ ఒక నియంతను గద్దె దించగలిగాను. అంటే దాని అర్థం ఏంటి? కాంగ్రెస్ పార్టీని ఈమె గెలిపించాం అనుకుంటున్నారు. ఆల్రెడీ ఒక నియంతను గద్దె దించాను అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంకో నియంతను గద్దె దించడానికి ఇక్కడికి వచ్చాను అనేది ఆమె ఇండైరెక్ట్గా చెప్తున్నారు. ఇంకో నియంత అంటే ఆమె దృష్టిలో ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు అనే పేరు వాడలేదు కానీ ఆమె జగన్ రెడ్డి అని పలు సందర్భాల్లో వాడుతున్నా. నియంత అనేది డైరెక్ట్గా ఆయన చెప్పకపోయినా ఒక నియంత్రణ ఆల్రెడీ గద్దె దించారంటే ఇక్కడ కూడా గద్దె దించబోతున్నా అని అనేది. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా? నిజంగా అక్కడ వైఎస్ఆర్టీపీ పోటీ చెయ్యకపోవడం వల్లే ఆ ఓటు బ్యాంక్ మొత్తం వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి కలిసిపోయి రేవంత్ రెడ్డి సీఎం అయిపోయాడంటే ఇంక వాళ్ళు ఎవరో కష్టపడలేదన్నమాట. మరి ఇదంతా నిజంగా రేవంత్ రెడ్డి విన్నారో లేదో, మరి వింటే నిజంగా ఆయన మరి ఏం చేస్తారో, సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుందో మరి ఏంటో చూడాలి.